బుగ్గెల పసిడి వన్నెల చిన్నారి నీవేనా, ఉడమి పైన పండు వెన్నెల నింపగా వచ్చితివా నాన్న. పాల బుగ్గల పసిడి వన్నెల చిన్నారి నీవేనా, ఉడమి పైన పండు వెన్నెల నింపగా వచ్చితివా నాన్న. ఒకటి, వారు ఆశ్రమాన్ని స్వీకరించడానికి అంగీకరించగలగడం. రెండవది, ఆశ్రమం తీసుకున్న తర్వాత ఆయా సందర్భాల్లో ఎప్పుడైనా రావడం చూడటం జరిగినప్పుడు వారి యొక్క ప్రవృత్తి, వారిలో ఉండేటటువంటి ఒక భావ ఉద్వేగం ఎలా ఉండేది అనేది. సో ఇవి రెండు అంశాలు ఇందులో. స్వాతి ముచ్చమోలే ఓ చిట్టి కన్నయ్యా, ముక్తి మార్గము చూప అవతరించితివయ్యా, జన్మ ధన్యమయ్యా, నా జన్మ ధన్యమయ్యా. పాల బుగ్గల పసిడి వన్నెల చిన్నారి నీవేనా, ఉడమి పైన పండు వెన్నెల నింపగా వచ్చితివా నాన్న. మొట్టమొదట పెద్దజీయర్ స్వామివారు అంటే మాకు ఆశ్రమాన్ని ఇలాగా తీసుకొచ్చినటువంటి మా గురువుగారు. వారే మా మాతృమూర్తికి కూడా ఆచార్యులు. వారే పంచ సంస్కారాలు చేసి మంత్రార్థాలని ఉపదేశం చేసిన వారు. ఒకసారి 1976-77 సమయంలో అన్నమాట, మేము ఇక్కడ సికింద్రాబాద్లో లక్ష్మీనారాయణ స్వామి సన్నిధిలో పెద్ద స్వామివారు వేయించేసి ఉండే సందర్భంలో వారు అమ్మగారు అక్కడ ఉండేటప్పుడు వారిని అడిగారు, మేము ఇతన్ని ఈ మార్గంలోకి తీసుకోవడానికి మీకేమైనా అభ్యంతరమా అని అడిగారు. సర్వము నిండిన వాసుదేవుని తలచు శ్రీసుకుని ఓయేమో, రామనామము వినగా రోమాలు పులకించు హనుమయ్య ఓయేమో, కలిబలము నడతగా జైత్రయాత్రలు చేయు రామానుజునివేమో, కలిబలము నడతగా జైత్రయాత్రలు చేయు రామానుజునివేమో. ఎవరైనా కానిమ్ము నా సంపత్పుత్రుడ చల్లంగా వర్ధిల్లు, నీవెవరైనా కానిమ్ము నా సంపత్పుత్రుడ చల్లంగా వర్ధిల్లు. అంటే వారు ఆచార్యులుగా ఈ రకమైనటువంటి పరిస్థితిని వేసినప్పుడు ఆవిడ నాకైతే మీరేది మంచిది అని అనుకుంటే ఆ మార్గంలో మీరు నడిపించడానికి మీకు అన్ని అధికారాలు ఉన్నాయి కనుక మీ ఆజ్ఞ మాకు శిరోధార్యము అని ఆవిడ అంగీకారాన్ని తెలియజేశారు. ఇది మొదట. రెండవది, చదువుకోవడానికి లౌకికమైనటువంటి చదువులతో అంతకుముందు ఉండేటటువంటి ఏదో చిన్న చితుకు ఉద్యోగాలు చేస్తుండేటువంటి ఒక వ్యక్తి అది కూడా వదిలిపెట్టేసి ఇలాగ వెంట వెళ్ళాలి అని అడిగినప్పుడు ఆవిడకి అనిపించి ఉంటుంది, బహుశా ఇలా వెడితేననే ఈ పిల్లాడు బాగుపడతాడు అని అనిపించి ఉంటుంది ఆవిడకి. అందుకోసం వెళ్ళమన్నారు. అలా వెళ్ళమని అనగలగడం అనేది ఒక మహోపకారంగా మేము భావిస్తాం. ఇక మూడవది, వారు పెద్ద స్వామివారు సిద్ధి పొందిన తర్వాత ఈ ఆశ్రమాల్లోకి ఇంకా నిజంగా ప్రవేశించాలి అని అనుకున్నప్పుడు ఆవిడ మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఆచార్యుల యొక్క సంకల్పాన్ని చక్కగా నెరవేర్చాలి, దిగంతాలకి వ్యాపింప చేయాలి.